అందరికీ జై శ్రీ మహాకాల్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మనము ఈ సోషల్ మీడియాలో ఎంత దిగజారిపోయామో, ఇలాంటి నా కొడుకులు ఎలా ఆటలు ఆడుతున్నారో అని నేను చెప్పాలనుకున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఓం నమో నారాయణ. జై శ్రీ మహాకాల్. అందరికీ మీకు ముందు ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియోలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేశారా? ఒకడు ఒక బ్యానర్ పట్టుకొని స్కూల్లోకి వెళ్ళారు. ఒక స్కూల్లోకి వెళ్ళి ఆ బ్యానర్లో బిగ్ బాస్ కంటెంట్ సంథింగ్ హిస్ నేమ్ ఐ డోంట్ నో, ప్రశాంత్ ఏదో అనుకుంటాను, అదే పేరు అనుకుంటున్నాను. వాడిని ప్రమోట్ చేస్తున్నాడు. వీడికి ఓటేయండి, వీడికి ఇది చేయండి, గెలిపించి అందరం ఎక్కించండి అని ఏదో సంథింగ్ చెప్తున్నాడు. వాడిని అడుగుతున్నాను నేను, అరే లొఫల్ నా కొడుక, ఏమన్నా నువ్వు నేర్పిస్తున్నావు పిల్లలకి? స్కూల్కి పోయి నువ్వు నేర్పించాల్సింది ఇదేనా? ఒక మీడియా ఛానల్ నువ్వు మెయింటైన్ చేస్తూ నీకు కొందరు వేల మంది లైకర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంతమందిని పెట్టుకొని ఇంతమందిని నిన్ను నమ్మి వాళ్ళ టైం వేస్ట్ చేసి నీకు ఫాలో చేస్తే, నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే, నువ్వు చేసేది స్కూల్కి పోయి వాడిని బ్యానర్ పట్టుకొని వాడికి సపోర్ట్ చేయడి. వాడేం రాదు, వాడేం స్వతంత్రం తెచ్చాడా మాకు? లేదంటే శివాజీ మహారాజు లాగా ఏమన్నా హిందూ ధర్మాన్ని స్థాపించాడా? లేదా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాగా ఏమన్నా పోరాడా? ఏమరా చేశాడు వాడు? ఎవడరా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మేమంతా మిడిల్ క్లాస్ పీపుల్, మేమంతా వాడమ్మా నీకు లైకులు చేసి సబ్స్క్రైబ్ చేసి మా టైం నువ్వు గ్రాప్ చేసి డబ్బు సంపాదించి వేల కొద్ది డబ్బులు సంపాదించుకొని మీరు జనాలకు నేర్పించేది ఇది. ఇది మీ కంటెంట్. ఇది మీ కంటెంట్. యూత్ మిమ్మల్ని అడుగుతున్నాను, యూత్ పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నాను, ద ఏజ్ బిట్వీన్ 9 to 25 years బిట్వీన్ పీపుల్ చూస్తున్నారా? వాడు ఎవడో కాడు, నీలాగా నాలాగా మనలాగానే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, ఫాలోవర్స్ చేసినాడు, మీ ఎవడే మావోడు అన్ని సరౌండింగ్స్లో చూస్తూ అంటారు కదా, వాడు ఇదంతా చేస్తున్నాడు. మనం పిచ్చినా కొడుకలం, రైట్? మనం పిచ్చినా కొడుకలం. ఏమే అర్థమవుతుందా? మనం పిచ్చినా కొడుకలం. ఈ సొసైటీ అంతే, అంత పిచ్చినా కొడుకులా కనపడుతున్నారా మీకు? నాకు అర్థం కావటం లేదు. మ్యాన్, 4th pillar ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మీడియా. మీడియాకి ఎంత పవర్ ఉందంటే అంత పవర్ ఉంది. ఎందుకంటే ఒక విషయాన్ని నువ్వు అప్లోడ్ చేస్తుంటే ప్రపంచమంతా చూస్తోంది. అప్పటి కాలాలలో TV9, సాక్షి, ఈటీవీ అనే న్యూస్ ఛానల్స్ ఉండేవి. ఇప్పుడు ఈ ఫేస్బుక్, ఈ ట్విట్టర్, ఈ ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటివన్నీ వచ్చేసి, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చి ప్రపంచం మనిషి చేతిలోకి వచ్చింది. దాన్ని మంచి కోసం ఉపయోగించడం మానేసి ఎందుకురా ఇట్లాంటి చెత్త కంటెంట్ అందరికీ జనాలని స్ప్రెడ్ అవుట్ చేస్తున్నారు? చెత్త నా కొడుకులు వస్తున్నారు, ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు, జనరేషన్కి ఏం నేర్పిస్తాలనుకుంటున్నాడో తెలియటం లేదు నాకైతే. ఒకటి వస్తుంది, దాని పేరు కూడా నాకు తెలియదు, అది ఎక్కడో నేను డీ జోడీలోనే ఎక్కడో చూశాను. దాన్ని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు వాడు ఒక పనికిమాల నా కొడుకు, ఆ ఛానల్ వాడు. ఇది ఒక పనికిమాలది. దాన్ని తాలిబొట్టు గురించి అడిగితే దానికి నేను అంత ప్రిఫరెన్స్ చేయడం లేదు అంటుంది అది. ఇది వాడి అమ్మాయి భారతదేశంలో పుట్టిన ఒక ఆడది. ఇంకోడు అగ్గిపెట్ట మచ్చ, ఎవడెవడో వస్తున్నారు, ఫేమ్ అంటున్నాడు. ఏంట్రా ఫేము? వాడి అమ్మ 10 మంది టైంని గ్రాప్ చేసి 10 మందికి మంచి నేర్పించాల్సింది పోయి, ఏదో వాళ్ళ టైంని వాళ్ళకి తెలియక పాపము స్క్రోల్ చేసుకుంటా మీ వీడియోలు చూస్తే, కామెడీ పర్పస్ కానీ ఇంకొక ఏదో పర్పస్గా చూస్తుంటే, మీరు వేస్ట్ నా కొడుకులు, వేస్ట్ కంటెంట్ వాళ్ళ మైండ్లో పనికిరాని చెత్తని వాళ్ళ మైండ్లోకి అమర్చి వాళ్ళ టైంని గ్రాప్ చేసి వేస్ట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారా మీరు? చెత్త నా కొడుకల్లారా, మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేయండి రా జనాల్ని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటివి ఇష్టమే ఉండదు. నాకు ఈ ఛానల్ పెట్టాలి అసలు నాకు ఇంట్రెస్టే లేదు. బట్ దీంట్లో పవర్ ఉంది, ఈ మీడియాలో పవర్ ఉంది, ఈ మీడియాకి పవర్ ఉంది. అందుకే నేను ఇదే మార్గం ఎంచుకున్నాను. వాడి అమ్మ ఎవడు వస్తాడో అనవసరం, ఎవడు వస్తాడో రాడో అనవసరం. నాకు తప్పు అనిపించిన ప్రతి ఒక్క నా కొడుకుకి బ్యాండ్ బజావ్, చింది మడి చిత్రం నాకు తిని. రే మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారా మీడియాలో. వేదాంశ్ అన్న ఒకడు ఉన్నాడు, ఆయన మీడియా ఛానల్ చూస్తే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. ఒక తప్పుని పట్టుకొని వాడి అమ్మ ఆ పక్కల వాడు ఎంతోడైనా కానీ నిలబడి ఆ తప్పుని సరిదిద్దుతున్నాడు అతను.
అలాంటి వాళ్ళకి అసలు లైక్ చేయండి, అట్లీస్ట్ చేయకపోయినా సపోర్ట్ చేయండి రా, చూడండి. అర్థమవుతుంది, కనీసం మినిమం జ్ఞానం నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళ దగ్గర నుండి. వీడి ఎవడురా చెత్తనా కొడుకు వాడు, బ్యానర్ ఎత్తుకొని పోయి స్కూల్లోకి పోయి రేపటి భవిష్యత్తు ఉన్న పిల్లలకి ఏదన్నా మంచి చెప్పాల్సింది పోయి, వీడు ప్రశాంత్, వీడు ప్రవీణ్, వీడు ఇంకొకడు, వీడు బిగ్ బాస్లో ఉన్నాడు, వీనికి ఓటేయండి, ఓటేసి మా నెత్తిన పెట్టండి అని చెప్పడానికి నువ్వు ఎవడురా? నువ్వు రేపటి భవిష్యత్తు తరాన్ని పాడు చేయడానికి నువ్వు ఎవడురా లఫర్? నీకు మళ్ళీ వేల కొద్ది లైకర్స్, సబ్స్క్రైబర్స్, నీకు ఎందుకురా సబ్స్క్రైబ్ చేయాలి? ఇలాంటి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి పనికిమాలిన నా కొడుకులన్నీ అందనానికి ఎక్కించి వాళ్ళు తలపైన కూర్చొని నాట్యం ఆడతారు. మళ్ళీ రేపొద్దున బాధపడేది మనమే, మనలాంటి మిడిల్ క్లాస్ సొసైటీదా. నేను సొసైటీలో మంచిలాగానే మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఆల్సో ఏ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ, రైట్? నేను మీలాగానే మంచినే కదప్పా, లేదా నేనేమో పై నుండి దిగి వచ్చాను? లేదు కదా, నేను మీలాంటి సొసైటీలో మీలాగా బతుకుతున్నవాడినే కదా. అందుకే దయచేసి కంటెంట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. రేపటి జనరేషన్కి ఏదైనా ఉపయోగపడేలాగా కంటెంట్ చేయండి. పనికి మళ్ళీ నా కొడుకులను అందరినీ చూడటానికి మేము ఇక్కడ లేము. ఈ కలియుగంలో అన్నిటికన్నా దోచుకోవడంలో అన్నిటికన్నా తప్పు ఏంటి తెలుసా? ఒకరి సమయాన్ని ఇంకోటి దోచుకోవడం పెద్ద క్రైమ్ నన్ను అడిగితే. డబ్బు దోచుకుంటే నువ్వు మళ్ళీ సంపాదించుకోవచ్చు, అన్నం దోచుకుంటే పిడికడ అన్నం దోచుకుంటే ఇంకో దగ్గరికి అడుక్కొని అన్నం నమ్మి ఇట్లా ఏమైనా తెచ్చుకోవచ్చు. కానీ కాలం మహాకాల్, కాలాన్ని ఎవడు దోచుకుంటాడు వాడు పెద్ద దొంగ. ఇవాళ రేపు ఆ సోషల్ మీడియాలో అది చాలా ఈజీ అయిపోయింది. 3 minutes 3 seconds షార్ట్స్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, పక్కన వాడిది టైంని గ్రాప్ చేసేసి వాడికే తెలియకుండా వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేస్తున్నారు. పోనీ చేసిన వాళ్ళు ఏమన్నా కంటెంట్ చేస్తున్నాడా? వాడు ఏమన్నా 10 మందికి ఉపయోగపడేది, ఆ పక్కలోని ఆలోచింపజేసే కంటెంట్ ఏమన్నా చేస్తున్నాడా అంటే, ఇప్పుడు చెప్పినట్టు ఆ వీడియోలో చూసినట్టు వాడు ఎవడో పనికి మాల నా కొడుకుని తెచ్చి వీడు బిగ్ బాస్లో ఉన్నాడు. వాడు బిగ్ బాస్లో ఉంటే ఏమరా చేయాలి? మేము ఏమరా చేయాలి? వాడు బిగ్ బాస్లో ఉన్నందుకు వాడికి ఓటేసి మేము వాడిని అందడానికి ఎక్కించి వాడు కోట్లు బిగ్ బాస్ అయిపోగానే కోట్లు డబ్బులు తీసుకొని తెంకొని వెళ్ళిపోయి మా నెత్తిని కూర్చోబెట్టుకోమంటారు వాడిని? దీనివల్ల ఏం లాభం వస్తుంది? నన్ను అడగండి. ఏం లాభం వస్తుంది? నేను అడుగుతున్నాను, చెప్పండి నాకు. ఒక్కడు కాడు, ఇలాంటి పనికి మాలిన చెత్త స్క్రాబ్ అంతా ఇంతమంది ఉన్నారు సోషల్ మీడియాస్లో ఇంతమంది ఉన్నారు. పనికి మాలిన నా కొడుకులు, వేస్ట్ అసలు చెత్తలో చెత్త నా కొడుకులు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ అభివృద్ధిని ఫస్ట్ ఆపేస్తుంది ఇట్లాంటి నా కొడుకులే. మీకు అర్థమవుతుందా? దేశ భవిష్యత్తుని పాడు చేస్తుండేది ఫస్ట్ ఇలాంటి నా కొడుకులే. ఇలాంటి సోషల్ మీడియాలో ఒక 5 నిమిషాలు కూర్చున్నారంటే ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, సంథింగ్ ఏది ఎక్సెట్రా నువ్వు ఏ ఫీల్డ్లో తీసుకున్నా కానీ ఒక 5 నిమిషాలు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అవ్వగానే నచ్చిన వీడియో పెట్టు. కొందరు 30 days ఛాలెంజ్ అని చేస్తున్నారు, కొందరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, కొందరు బిజినెస్ చూపిస్తున్నారు. ఇట్ హ్యాస్ వన్ కంటెంట్ మ్యాన్. ఒకటి 30 days ఛాలెంజ్ పెట్టుకొని బాడీ బిల్డప్ చేస్తున్నాడంటే వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాడు. ఒకడు వాడి బిజినెస్ గురించి చూపిస్తున్నాడంటే అది ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వాడు ఆ పనిని ఎలా చేస్తున్నాడు, 30 రోజులు ఏం చేశాడు, ఏం సాధించాడు అనేది ఎంతో కొంత చూపిస్తుంది. ఈ చెత్త నా కొడుకులు ఏమన్నా నేర్పిస్తున్నారు? వేస్ట్ నా కొడుకులు అందరూ. వాడు ఇమ్రాన్ గాడు ఒకడు. బ్రదర్, నీ వెనకాల ఎంత ధనబలం ఉన్నా, ఎంత జనబలం ఉన్నా ఏంటి, నువ్వు వేరే వాళ్ళని ఏమన్నా ఆపవచ్చేమో కానీ నాలాంటి తిక్కలు నా కొడుకుని, నాలాంటి మెంటల్ మాత్రం నువ్వు ఆపలేవు. నేను వద్దనుకున్నాను. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ టు మై సబ్స్క్రైబర్స్. నాకు 20 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వాళ్ళకి ఓపెన్గా చెప్తున్నాను, నేను అసలు ఈ ప్లాట్ఫామ్ వద్దనుకున్నాను. దీన్ని నాకు పవర్ తెలుసు, కానీ ఈ చెత్తలేకి నేను రాకూడదు అనుకున్నాను. వద్దు అనేమో సస్తున్నారు, సొసైటీ సావని వాళ్ళు ఇష్టం వచ్చేటని అనుకున్నాను. కానీ నవేడేస్ ఈ మధ్యకాలంలో చూస్తే ఎవడెవడో పనికిమాలిన నా కొడుకులు అందరూ వస్తున్నాడు, ఫేమస్ అంటున్నాడు, ఫేమ్ అంటున్నాడు, నేమ్ అంటున్నాడు. జనాల జీవితాలతో వాళ్ళ టైంతో ఒక ఆట ఆడుతున్నాడు, ఒక సాకర్ ఆడుతున్నాడు. ఇటు కొడితే అటు కొడితే ఇటు పోతుంది. అంత పిచ్చినా కొడుకులు అయిపోయామా జనాలం మేము? సొసైటీ తలుచుకుంటే రాజ్యాంగాలే కదిలిపోతాయి. అర్థమవుతుందా? సొసైటీ అంటే ఎవడో కొత్తగా కాదు, నువ్వు నేనేరా అయ్యా, నువ్వు నేనే. ఒకడు ఉంటే ఒంటరి, 2 ఉంటే తోడు, 10 మంది ఉంటే బలగం, 100 మంది 1000 మంది ఉంటే అదే సొసైటీ.
అదే సొసైటీ రా అంకె మేర కొద్దీ బలగం మారుతుంది అంతే. ఒక సొసైటీ పీపుల్ తెలుసుకున్నారంటే బిజినెస్లు ఉండవు, పొలిటీషియన్స్ ఉండదు, ఇట్లాంటి చెత్త మీడియా ఉండదు, అసలు ప్రపంచమే కూలిపోతుందిరా. ఆ? సామాన్య ప్రజలకి అంత బలం ఉంది. ఇంకా ఎప్పుడురా తెలుసుకుంటారు యూత్? వయసులో ఉన్న కుర్రోళ్ళు ఎప్పుడురా మీరు తెలుసుకుంటారయ్యా? దయచేసి ఇలాంటి చెత్త కంటెంట్ని వదిలేయండి. మంచి కంటెంట్ చూపించే వాళ్ళని ఫాలో కావండి. అట్లీస్ట్ ఫాలో కాకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ ఆ కంటెంట్ చూడండి. ఎంతో కొంత ఆలోచన అన్న పుడుతుంది లోపల జ్ఞానశక్తి అయినా పుట్టి ఆలోచన అన్నా పెరుగుతుంది మైండ్లో. ఏదో టైంపాస్కి ఇలాంటి వేస్ట్ నా కొడుకుల్ని చూసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకేం బొచ్చు పోదురా, వాళ్ళకేమి పోరు. కానీ నువ్వు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సింగిల్ సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క సింగిల్ కామెంట్ వాడిని దళపతించేస్తుంది. అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు 10 మంది సబ్స్క్రైబ్ చేశారంటే 10 సబ్స్క్రైబర్లు అవుతారు, 100 మంది చేశారంటే 100 అవుతారు. దీంతో వాడు బెనిఫిట్ అవుతాడు, కానీ నీకు ఏం యూస్ఫుల్ ఇవ్వడం లేదు. వాడు యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడం లేదు, యూస్ఫుల్ మెసేజ్ ఇవ్వడం లేదు, ఇలాంటివి ఏమీ ఇవ్వటం లేదు. అందుకే దయచేసి అందరికీ చెప్తున్నాను, ఫర్ ద సొసైటీ పీపుల్, ప్లీజ్ దయచేసి మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూడండి, ఎంతో కొంత నేర్చుకోండి. చాలా బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇవి. నేను చెప్పడం లేదు కదా, చాలా బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇవి. దీంట్లో ఎంతో జ్ఞానం ఉంది. నేర్చుకునేవాడికి నేర్చుకున్నంత ఉంది ఇందులో. అర్థమవుతుందా? దయచేసి వీటి వైపు పోయేదానికి మార్గం చాలా ఉంది, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. దయచేసి వాటి వైపు అడుగు వేయండి. మంచి మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వేదాంశ్ వీడియో ఉంది, చెప్పాను కదా, వేదాంశ్ మీడియా అని. నేను రీసెంట్గా చూశాను అతనిది. అలాంటి మీడియాస్ చాలా ఉన్నాయి. ఎంతో పాపులర్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ని, రిటైర్డ్ ఆఫీసర్స్ని, ఒక్కొక్క టీమ్స్లో ఆర్మీ ఆఫీసర్స్ని, వీళ్ళందరినీ గ్రాప్ చేసి, వాళ్ళ టైంని గ్రాప్ చేసి, ఇంటర్వ్యూ చేసి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని 10 మందికి అందించే మీడియాస్ చాలా ఉన్నాయి. అలాంటివి కంటెంట్స్ చూడండి, పనికొచ్చేలాగా. మిగతా కంటెంట్స్ చూస్తారా? చూసి వదిలేందంటే దానికి ఏం చేయలేం. మనిషి మైండ్ ఇంకా దానికి ఏం చేయలేం. కానీ లైక్, సబ్స్క్రైబ్ ఇవేమి చేయలేదండి. జస్ట్ చూడండి, టైంపాస్కి పోతా ఉంటుందంటే స్క్రోల్ చేయి, పో పక్క, జస్ట్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాడు ఎవడో ఇమ్రాన్ ఉన్నాడు, వాడి వీడియో వచ్చిందా, చూసామా, వ్యూ వస్తుంది వానికి, అంతే, వ్యూవర్స్ వస్తారంతే. చూసి జస్ట్ పక్క, దట్స్ ఇట్. ఇట్లా వేస్ట్ దాన్ని అంతా మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వాడిని అందడానికి ఎక్కించారంటే ఇలాంటి వాళ్ళు రేపొద్దున్న నిత్యం కూర్చొని డ్యాన్స్ చేస్తారు మీకు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. మిస్టర్ బీస్ట్ తెలుసా మీకు? వరల్డ్ టాప్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. వాడు డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ని, లైక్స్, ఫాలోవర్స్ ఎన్ని పొంది ఈ బుద్ధు వాడు బిట్కాయిన్ స్టార్ట్ చేశాడు. తెలుసా మీకు అసలు విషయం? ఈ బుద్ధు వాడి పైన బిట్కాయిన్ ఉంది. మిస్టర్ బీస్ట్ బిట్కాయిన్ అని ఉంది, తెలుసా మీకు? ఇది అంత అందడానికి ఎక్కించిన వాళ్ళు ఎవరు? కామన్ పీపుల్. కొన్ని కామన్ పీపుల్ ఎదిగేట్టుగా వాడు ఏమన్నా ఇచ్చాడా? నథింగ్, ఏమీ ఇవ్వలేదు. ఏదో ఒక గేమ్ పెడతాడు, గేమ్లో గెలిచిన వాడికి ఇంత డబ్బు అంటాడు. ఆ డబ్బును చూసి మనం మురిసిపోయేది, మనం ఎగిరిపోయేది, వాడి వీడియో చూసేది. మనకు పనికొచ్చే కంటెంట్ ఏం లేదు. వాడిని చూసిందాము, వానికి లైక్ చేసాము, సబ్స్క్రైబ్ చేసాము, వాడు అందడానికి ఎక్కాడు. ఈ పొద్దు వరల్డ్ని వణికిస్తున్న క్రిప్టో కరెన్సీలో వాడికి ఒక క్రిప్టో కరెన్సీ ఉంది, మిస్టర్ బీస్ట్ క్రిప్టో కరెన్సీ. తెలుసా మీకు? అంత టాప్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇలాంటి నా కొడుకులను అందరినీ ఎంకరేజ్ చేస్తే రేపొద్దున మన నెత్తిపైన కూర్చొని ఆడతారా అయ్యా? రేపొద్దున నువ్వు చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే నీ హక్కుల కోసం, నీ రూల్స్ కోసం గవర్నమెంట్ దగ్గర పోయి చేతులు కడుతున్నావో, నీకు రావాల్సిన దాన్ని కూడా నువ్వు డబ్బుకు పెట్టి కొనుక్కోగలుగుతున్నావో, రేపొద్దున ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి వస్తుందిరా. రేపొద్దున ఇలాంటి నా కొడుకులందరూ, చెత్త నా కొడుకులందరూ ఒక స్థాయికి పోయి, బాగా డబ్బు సంపాదించి ఒక స్థాయికి పోయి నిన్ను ఒక ఆట ఆడతారు, బంతి ఆట. అందుకే ఇక్కడ జ్ఞానం ఎవడబ్బా సొత్తు కాదు. ఇమ్రాన్ ఏం తెలుసా మీకు వాడి గురించి? వాడి రిసార్ట్ చూసారా శ్రీశైలంలో మీరు? నేను దర్శించుకోవడానికి వెళ్ళాను. శ్రీశైలం జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి నేను వెళ్ళి అక్కడ చూశాను. అది ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్ కొనాలంటే ఎంత అవుతుందో తెలుసా? గవర్నమెంట్ పర్మిషన్స్, లీగల్గా ఎంఆర్ఓ పర్మిషన్స్, విఆర్ఓ పర్మిషన్స్, ఎంత అవుతుందో తెలుసా మీకు అసలు విషయం? మనకి ఏమీ తెలియదు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? వాడి వీడియోస్లో చూస్తే కాస్ట్లీ బిఎండబ్ల్యూస్, బెంజ్, కవాసాకి బైక్స్, డ్యుగాటి బైక్స్, ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ? మీరు అనుకుంటున్నారంటే మేము లైక్స్ చేసాము, సబ్స్క్రైబ్ చేసాము, దీనివల్ల వచ్చేసినాయి వాడికి అని. నో, దీని వెనకాల చాలా కథ ఉంది.
ఆల్రెడీ మీకు నా అన్వేషణ అన్నగారు చెప్పారు కదా ప్రీవియస్లో, నేను ఎప్పుడో ఒక 1 ఇయర్ బ్యాక్, ఐ థింక్ సో 1 ఇయర్ బ్యాక్ 7 మంత్స్ బ్యాక్ అనుకుంటాను, ఈ బెట్టింగ్ యాప్స్ పైన చాలా ఇష్యూ జరిగింది సోషల్ మీడియాలో. ఈవెన్ ఐఎమ్ ఆల్సో సీన్ దట్. నేను కూడా వాటిని చూశాను. ఈ బెట్టింగ్స్ యాప్ పైన చాలా ఇష్యూలు జరిగాయి. దాని తర్వాత కొన్ని తగ్గాయి. అర్థమవుతుందా? అయ్యా ఏమి తెలియదురా, జ్ఞానం పొందిందిరా అయ్యా. సొసైటీలో బతకాలంటే ఇంతో కొంత జ్ఞానం నేర్చుకోండి. ఇట్లాంటి చెత్తనా కొడుకుల వైపు పరిగెత్తద్దండి. ఊరికే టైం వేస్ట్ చేయొద్దండి. చెప్పాను కదా, కాలం కా కాల్ మహాకాల్. కాలాన్ని ఎవ్వడికి దానం చేయొద్దు, ఎవ్వడికి లొంగి ఇయ్యద్దు నీ టైంని. డబ్బు పోతే మళ్ళీ కాలం పోతే రాదు. టైం ఈజ్ టైం. టైం గడిచిపోయిందా గడిచిపోయింది అంతే. ఆ గడిచిన టైంని ఎలా ఉపయోగిస్తున్నావు అనేది ఆలోచించు. నీకు టైం పాస్ కావాలంతే కదా, వీడియోస్ చూస్తున్నావు కదా, మంచి వీడియో చూడు. ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేయి. అందులో అతని ఎక్స్పీరియన్స్ చెప్తాడు, నువ్వు నీకు నచ్చింది అందులో ఉండి తీసుకో. కొందరు డొనేషన్ చేస్తున్నారు, కొందరు పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ తీసుకొని చూడండి రా. వాడు ఎవడో చెత్తనా కొడుకు బ్యానర్ తెచ్చాడు, స్కూల్లో పిల్లలని మైండ్ని చేంజ్ చేస్తున్నాడు వాడు. వాడేమ్మ వాడు ఏం రా బిగ్ బాస్లో ఉన్నవాడు? వాడేం డాక్టర్ అంబేద్కరా, లేదంటే ఏపీజే అబ్దుల్ కలామా, లేదంటే శివాజీ మహారాజా, లేదంటే సంభాజీ మహారాజా, లేదా లక్ష్మీబాయి కొడుక? ఎవడురా వాడు బిగ్ బాస్ పోతే మేమేం చేయాలరా? వాడికి ఓటేసి మేము గెలిపించి మా టైం వేస్ట్ చేసి, అది కాక వాడమ్మ ఈ బుద్ధు రేపటి పౌరులు ఇంటర్ చదువుతారేమో నాకు తెలిసి, వీడియోలో ఉన్న పిల్లల్ని చూస్తే మ్యాక్సిమం ఉంటే 10th ఉంటారు, లేదంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారు. ఇలాంటి పిల్లలకి నాకు బూతులు వస్తున్నాయి, కానీ నేను యూజ్ చేయకూడదు సోషల్ మీడియాలో, అందుకే నేను కామ్కుంటున్నాను. రేపటి భవిష్యత్తు ఉన్న పిల్లలకి నువ్వు ఏదన్నా మంచి విషయం నేర్పించాను. సో వీడు నా ఫ్రెండ్, వీడిని ప్రమోట్ చేయండి, నీ ఫ్రెండ్ అయితే నీ ఇంట్లో పెట్టుకొని వాటి ఏమన్నా చెయ్యి. వాటి పీకి కట్టలు కట్టి నీ సంఖ వాడు నాకుతాడు, వాడి సంఖ నువ్వు నాకు. సొసైటీ పైన మా పైన ఎందుకు కూడా రుద్దుతారు మీకు? అమ్మ నీకు ఛానల్ ఉంటే, నీకు మీడియా ఉంది, నీకు ఫాలోవర్స్ ఉంటే, సబ్స్క్రైబర్స్ ఉంటే, నువ్వు ఏం చెప్తే అది వినాలా ఏంటి మేము? అంత పిచ్చినా కొడుకుల్లా కనపడుతున్నారా సొసైటీ అంటే? నేను ఫాలో చేసిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ అంత పిచ్చినా కొడుకులా ఉన్నారా ఏంది? కొడకల్లారా, ఇదే చెప్తున్నాను. సోషల్ మీడియా నేను డైలీ చూస్తాను, నా కంటికి కనపరిచి ఏదన్నా అన్యూజ్డ్గా పనికిరాని నా కొడుకులు ఎవరన్నా కనపడ్డారా, ఐ విల్ ఫక్ దేర్ హ్యాస్వల్ లైక్ ఎనీథింగ్. ఐ విల్ ఫక్ దమ్ లైక్ ఎనీథింగ్. సొసైటీని ఏదైతే చెడుగా మార్గంలో తీసుకోవాలనుకుందో, నా ధర్మాన్ని, మెయిన్గా నా ధర్మం, నా సనాతన ధర్మం, ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను. ఫేక్ బాబాలు, చెత్తనా కొడుకులు, ఫేక్ శాల్వా కండువా కప్పుకొని మాలలు వేసుకొని చెత్త ఇష్యూస్ అన్నీ చేస్తున్నారు. ఉంటుంది. ఐ విల్ బీ ఎనీవేస్. యూత్, దయచేసి యూత్ని కోరుతున్నాను, ప్లీజ్ దయచేసి మీ టైంని ఇలాంటి వేస్ట్ నా కొడుకులు, ఇట్లాంటి వేస్ట్ క్యాండిడేట్స్ పైన దయవిట్టి మీ టైం మాత్రం వేస్ట్ చేద్దాం. ఇలాంటి పైన ఎన్నో గోల్స్ ఉన్నారా, యూత్ తలుచుకుంటే ఏమేమో సాధించగలరు. దయచేసి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణ. జై శ్రీ మహాకాల్.